శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది. ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము, అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వక్రగమనం అనేది ఉన్నది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్శాస్త్రం. ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి. కదలికలు బట్టి వక్రగమనం అని, అస్తంగత్వం అని, నీచమని, ఉచ్చమని, మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి. దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే ఈ యొక్క కృత్తికా నక్షత్రం 1వ పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థాన సంచారము, అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము, అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు నుంచి. అట్లాగే షష్ఠ స్థానంలో కేతువు, రవి వచ్చేసి ధనుస్సు రాశిలో సంక్రమణము 16వ తారీఖు నుంచి. అట్లనే బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి సంచారము, తదుపరి ధనుస్సు రాశి సంచారము, శుక్రుడు మకర రాశి సంచారము, ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము, రాహు మీన రాశిలో సంచారము, ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం, మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి. అట్లానే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు. బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేతువు 6వ స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు 6వ స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు, అట్లానే ధనలాభాలు, సజ్జన సాంగత్యము, అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరింగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల. రవి ఈ యొక్క 9వ స్థానం, 8వ స్థానం నుంచి 9వ స్థానం సంచారం వల్ల ఈ 9వ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల. అట్లాగే బుధుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశి సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు. ఈ 9లో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ, అజీర్ణం కానీ, లేతే బుద్ధిమాంద్యత కానీ, ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల, అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మకర రాశి యొక్క ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ మాసంలో చూస్తే వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ మకర రాశివి. ఈ యొక్క మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే 12లో రవి బుధులు సంచారము, జన్మస్థ శుక్రుడు, తర్వాత ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, అట్లాగే గురువు పంచమ స్థానము, సప్తమ స్థానంలో కుజుడు, అట్లాగే ఈ యొక్క కేతు వచ్చేసి అష్టమ స్థానము, అట్లాగే ఈ యొక్క రవి వ్యయస్థ సంచారము. ఈ విధమైనటువంటి సంచారం చూసినట్టయితే మకర రాశికి కుజుడు వచ్చి షష్ఠ స్థాన సంచారము. అంటే ఈ యొక్క మకర రాశికి జన్మస్థ శుక్రుడు సంచారం వల్ల ఆనందము, విపరీతమైనటువంటి అంటే ఒక ఉల్లాసభరితమైనటువంటి వాతావరణానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ఉత్తేజాన్ని పొందుతారు. నూతనమైన గృహోపకరణాలు కానీ గృహానికి సంబంధించిన వ్యవహారాలు కానీ యోగించే అవకాశం ఉంది. అట్లాగే వీరికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఇంట్లో అత్యధికంగా ప్రాముఖ్యత పెరగటము, అట్లానే వీరి వల్ల లాభం చేకూరటము, ఇంట్లో వాళ్ళతో ధనరాబడి కానీ వీళ్ళకి కానీ ధనరాబడి అత్యధికంగా ఉండటము జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీరికి రాహు తృతీయ స్థాన సంచారం వల్ల తోబుట్టు వల్ల కావచ్చు వీళ్ళని సహకరించేటువంటి వారు కానీ సహకరిస్తారు. వీళ్ళు పెద్దన్నగా వ్యవహరించేటువంటి తీరు అద్భుతంగా గోచరిస్తుంది. కానీ మకర రాశి వారికి ఈ యొక్క గురుడు మాత్రము పంచమ స్థానంలో ఉండి అనుగ్రహిస్తున్నాడు. కానీ కుజుడు సప్తమ స్థానంలో నీచబట్టి ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలిగేది ఎక్కడ అంటే బయట వారు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంత శత్రువుగా చూసేటువంటి వారు కూడా ఉంటారు. అంటే మీ ఓర్పుని మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా అధిగమించేటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఎక్కువగా డౌన్ చేద్దామని చెప్పి చూస్తునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా హృద్రోగం ఉండేటువంటి వారు కానీ ఉదర సంబంధం వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని చెకప్ చేసుకోవటం మంచిది. అట్లాగే కేతువు వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కథా కాలక్షేప తీర్థస్నానాలు, అట్లాగే విపరీతమైనటువంటి భక్తి భావన, లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అత్యధికంగా పొందటము, ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందటం జరిగే అవకాశం ఉంటుంది.
ఆకస్మిక విషయ పరిజ్ఞానం వల్ల కొంత సూచనలు సలహాలు ఇచ్చి ఎదురు మనిషి కూడా పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రవి 12లో ఉండటం వల్ల కొంత అనారోగ్యం వచ్చినా కంటికి సంబంధించిన ఇబ్బందులు చాలా గోచరిస్తున్నాయి కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా మళ్ళీ సరి చేసుకోవటం మంచిది. మకర రాశి మొత్తం మీద చూస్తే రాబోయే సమయము, రాబోయే కాలము పోయిన కాలం కన్నా రాబోయేటువంటి కాలం అద్భుతంగా ఈ యొక్క మాసం గోచరిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడో శని వక్రగతి వీడినాడు, అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి ఒక్క సంతానమే పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కాబట్టి అన్ని విధాలుగా రాణింపు అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ మకర రాశి వారు కూడా అద్భుతంగా గోచరిస్తుంది. వీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ యొక్క మకర రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, అట్లనే సుబ్రహ్మణ్య కవచం చేయటం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి లాభాలు పొందుతారు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క మాసం అద్భుతంగా వీరు కూడా గోచరిస్తుంది. శ్రీమాత్రే నమః.